రాష్ట్రంలో దళిత గిరిజనులకు క్రైస్తవులకు రక్షణ కరువైంది. దళితుల ఓట్లతో క్రైస్తవుల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దళితులకు రక్షణ కల్పించడంలోనూ క్రైస్తవుల మనోభావాలని క్రైస్తవులని అండగా నిలబడటంలోనూ కూటమి ప్రభుత్వం వైఫల్యమైందని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో దళితులపైన ప్రత్యేకంగా మాదిగలపైన తీవ్రమైనటువంటి దాడులు, హత్యలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయి. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులు ఉండబడిన సమయంలోనే రాయలసీమ ప్రాంతం కర్నూలు చెందినటువంటి సంజీవరావుని హత్య జరిగింది. సంజీవరావునితో పాటు నిన్నగాక మొన్న ఎంఆర్పిఎస్ఎస్ నాయకుడు మాదిగలకు చెందినటువంటి మాది కులానికి సంబంధించినటువంటి నాయకత్వం ఇస్తున్నటువంటి టిఎం రమేష్ మాదిగ మరణం, అదేవిధంగా మనోహర్ హత్య, గోయిందమ్మ జానకమ్మల హత్య, లక్ష్మీనారాయణ హత్య, కడపలో జంట హత్యలు, గుంతకల్లులో నాగరాజ్ అనే తమ్ముడింటి మీద పడి దాడి చేసి ఇల్లు తగలబెట్టడం, ఇలా చూసుకుంటా పోతే తెనాలిలో దళిత యువకులను నడి రోడ్డు మీద పోలీసుల దాష్టికం, మందా సాల్మాన్ హత్య, ఇలా చెప్పుకుంటూ పోతే సంఘటనలన్నీ కూడా దాదాపు దళితుల మీద అనుకుంటే దళితుల మీద కూడా ప్రత్యేకంగా మాదిగల మీదే ఈ సంఘటనలు కూడా జరిగిన విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. మాదిగల్ని చంపడం ఈరోజు అగ్రకులాలకు లేదంటే ఆ పార్టీలో ఉండబడినటువంటి ఆయా ప్రాంతాల్లో ఉండబడినటువంటి నాయకులకు పరిపాటిగా మారిన విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అంటే ఈ రాష్ట్రంలో దళితుల మాన ప్రాణాలు కాపాడటంలోనూ అదేవిధంగా ప్రత్యేకంగా మాదిగల ప్రాణాలని కాపాడటంలోనూ కూటమి ప్రభుత్వం వైఫల్యమైనట్టు మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మునుపెన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎన్నడూ చూడని విధంగా క్రైస్తవుల చర్చిల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవుల చర్చిలను కూల్చివేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఉండి ప్రాంతానికి సంబంధించినటువంటి దగ్గర ఉండిలో ఇప్పటికీ 33 చర్చిలు కూల్చివేయడం జరిగింది. పిఠాపురంలో చర్చిలు కూల్చివేయడం జరిగింది. గౌరవ డిప్యూటీ సీఎంగా ఉండబడినటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో చర్చిలు కూల్చివేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు అయితే పనిగట్టుకొని మరి క్రైస్తవుల మీద క్రైస్తవుల పర్సంటేజ్ని లెక్క చెప్తూ మీ ఓట్లు ఇంతమంది ఉన్నారు, మీరు ఇంతమంది ఉన్నారని చెప్పని పర్సంటేజ్ లెక్క చెప్తూ పనిగట్టుకొని రఘురామకృష్ణరాజు గారు అక్కడ చర్చలు వేస్తున్నటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకనాడు ఒక బలమైన సంఘటనలు కనబడతా ఉండేవి. చుండూరు, కారంచేడు, నీరుకొండ, వేంపేట, లక్ష్మీపేట, ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద పెద్ద సంఘటనలు కనబడుతున్నాయి. కానీ ఈరోజు ఆ సంఘటనలు కాస్త వ్యక్తుల హత్యలుగా మారిపోతూ ఉన్నాయి. ఆ హత్యలను కూడా ప్రత్యేకంగా మాదిగల మీద ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మాదిగల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరంగా ఉంది. అంటే దళితుల మాన ప్రాణాలను రక్షించడంలోనూ క్రైస్తవుల మనోభావాలను కాపాడటంలోనూ కూటమి ప్రభుత్వం స్పష్టంగా వైఫల్యమైందని కనుక ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని మేము ఎండగడుతూ దళితులకు రక్షణ కల్పించాలని చెప్పని మేము కోరుతూ ముందుకెడుతున్న సందర్భంలో గతంలో మాకు 1989 అట్రాసిటీ యాక్ట్ ప్రకారం స్పెషల్ కోర్టు ఉండేది. కానీ ఆ కోర్టు ద్వారా విచారణ చేసే అధికారం డిఎస్పీకి ఉండటం, డిఎస్పీకి 3 నెలలు విచారణ అధికారం ఇవ్వడం, ఆ తర్వాత కోర్టుకు రావడం, ఛార్జ్షీట్ వేసే దగ్గర కోర్టులో కాలయాపన జరిగి శిక్షలు పడకుండా పోతున్నాయి. చుండూరు సంఘటన జరిగింది కానీ శిక్షలు పడిన సందర్భం కనబట్టలేదు. కారంచేడు ఘటన ఒక బలమైన ఘటన కానీ శిక్షలు పడిన సందర్భం కనబట్టలేదు. కానీ సంఘటనలు జరిగిన మాట వాస్తవాలు, కానీ శిక్షలు మాత్రం శూన్యంగా ఉన్నాయి. కనుక శిక్షలు పడాలనుకున్నప్పుడు పాలకుల దృష్టిలో ఆ శిక్షలు పడటానికి వాళ్ళ వైఖరిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇప్పుడు ఏదైతే స్పెషల్ కోర్టులు ఉన్నాయో, ఎస్ఎస్ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం స్పెషల్ కోర్టులు ఉన్నాయో, ఆ స్పెషల్ కోర్టులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులుగా మార్చాలని చెప్పని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల దాకా మార్చి విచారణని దాదాపు 90 రోజుల నుంచి మొదలుకొని 6 నెలలలోపు విచారణ కంప్లీట్ చేసుకొని దోషులు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒకసారి మనం గమనించుకుంటే దళితుల మరణాలకి చట్టం ద్వారా వచ్చేటువంటి
ఆ 8 లక్షలు 8.5 లక్షల రూపాయలు మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతూ ఉంది. కానీ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు చనిపోతే మాత్రం హుటాహుటిన రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది, కోట్ల రూపాయలు ఇస్తూ ఉంది. దానికి ఉదాహరణ మా టీఎం రమేష్ మాదిక చనిపోయిన అట్రాసిటీ ద్వారా వచ్చింది, లక్ష్మీనారాయణ చనిపోయిన అట్రాసిటీ ద్వారా వచ్చేటువంటి ఏ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్, లేదంటే సంజీవరావు చనిపోయినా, లేదంటే మా గోవిందమ్మ, జానకమ్మ, ఇలా ఎవరు చనిపోయినా, మనోహర్, లేదంటే ఈరోజు సతీష్ ఓబులేసు జంట హత్యల్లో కూడా వాళ్ళకి వచ్చేది ఒకవేళ అట్రాసిటీ అని తేలితే ఆ 8 లక్షలే. కానీ మన పక్కనే ఉండబడిన ప్రకాశం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు, కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక అతన్ని ఇలాగే హత్య చేస్తే, ఆ హత్య చేసింది కమ్మలు అని చెప్పిన కాపు నాయకుడు ప్రెస్ మీట్ పెడితే ఈ రోజు ఉండబడినటువంటి కమ్మ ప్రభుత్వం మొత్తం కూడా భయపడిపోయి హుటాహుటిన ఆ కాపు నాయకుడిని పరామర్శించి ₹1 కోటి ఎక్స్ప్రెస్ ఇవ్వడంతో పాటు 5 ఎకరాల భూమి ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చిన విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజకీయ హత్యల నేపథ్యంలో చనిపోబడినటువంటి వీరయ్య చౌదరి గారు కూడా, రాజకీయ హత్యల నేపథ్యంలో చనిపోయినటువంటి వీరయ్య చౌదరి కూడా ₹1 కోటి ఎక్స్ప్రెస్ ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా నిలబడతామని ప్రభుత్వం దిగి రావడం జరిగింది. అందుకే మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అంటే చావుల్లో కూడా వివక్షతేనా, మరణాల్లో కూడా వివక్షతేనా? మమ్మల్ని చంపింది అగ్రకులాలు, కానీ మా మరణానికి, మా మరణానికి దళితులు హత్య గావించబడితే ఆ హత్యకు మీరు చేసినటువంటి రేటు అది 8 లక్షల, అదే అగ్రకులాలకు సంబంధించిపోతే ₹1 ఇది సరైనది కాదు, సహేతుకం కాదు. కాబట్టి హత్య అన్నాక ఏదైనా హత్య కనుక ఆ హత్యను హత్య కోణంలో చూసే క్రమంలో చూసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దళితులు కూడా హత్య గావించబడితే ఆ హత్య గావించబడిన కుటుంబాలకు ₹1 ఎక్స్ప్రెస్ ఇవ్వాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ తోటి మేము ముందుకెళ్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలని కలుపుకొని దళితుల పట్ల ఈరోజు జరుగుతున్న దాడుల పట్ల మాలా మాదిగలతో పాటు మిగిలినటువంటి సమాజంలో ఉండబడినటువంటి అణగారిన వర్గాల ప్రజల్ని, ముస్లిం వర్గాల ప్రజల్ని, క్రైస్తవ వర్గాల ప్రజల మొత్తాన్ని కూడా కలుపుకొని ఈ రాష్ట్రంలో మన మాన ప్రాణాలకి రక్షణ కల్పించుకోవడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి వాదంతో, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి లౌకిక రాజ శక్తులుగా మనం ముందుకెళ్దామని చెప్పని సమాజాన్ని కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మా వంతు ప్రయత్నం తీసుకునే క్రమంలోనే ఏప్రిల్ 28వ తారీఖు నాటికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించి ఇప్పుడైతే ఏదైతే చెప్పిన డిమాండ్లు అవుతున్నా ఆ డిమాండ్ల మీద ఫాస్ట్ ట్రాక్ మనం కూడా పిలిపిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, దాంతోపాటు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడి రేపు జూలై 7కి 32వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టినటువంటి గుడిగడ్డ ఇదుముడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పని గతం నుంచి అనుకుంటా ఉన్నాం. దానికోసం ఇప్పటికే ఒక 2 ఎకరాల భూమిని ఆ గ్రామంలో తీసుకోవడం జరిగింది. ఆ 2 ఎకరాల భూమిలో మాదిగల పుణ్యక్షేత్ర నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని జూలై 7వ తారీఖున చేపట్టాలని చెప్పని ఆ గ్రామంలో ఉండబడినటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులు, గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. కనుక ఆ నిర్ణయం మేరకు ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన అనంతరం ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు జరిగేటువంటి జూలై 7 మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ కుటుంబ సభ్యులందరితో కూడా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం కూడా ఈరోజు ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించుకొని ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.